మొన్న పెంగ్విన్, ఈ రోజేమో పంచ్. అసలు ఎవరి పంచ్ ఎందుకు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది? ఇదిగో మనకు కనబడుతుంది ఈ చిన్న కోతిపిల్ల. విషయం ఏమిటంటే కోతిపిల్ల అమ్మ నుంచి వేరుగా ఉంది, జూ పార్క్లో ఉంటుంది. ఇప్పుడు దానికి తోడుగా, నీడగా, ఫ్రెండ్స్గా, సన్నిహితులుగా ఎవరు ఏమీ ఉండట్లేదు దాంతో పాటు ఉన్న వారు. అయితే ఇప్పుడు దానికి ఒక తోడు దొరికింది. ఏంటంటే ఒక బొమ్మ. అది ఒక కోతి బొమ్మ. ఇది దాన్ని పట్టుకునే ఉంటుంది, దాంతోనే తింటుంది, దాంతోనే పడుకుంటుంది, దాంతోనే ఆడుకుంటుంది. మిగిలిన వాటితో ఇది ఉండట్లేదు, ఒంటరిగా ఉంటుంది. ఇది ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నట్టు మీరు చూడొచ్చు. ఇలాగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు మెంటల్ స్ట్రెస్తో ఉన్నప్పుడు, మూడ్ బాగోలేనప్పుడు, స్ట్రెస్ రిలీఫ్గా ఉండడానికి బాగా ఒక సన్నిహితమైన వ్యక్తితో లేదంటే ఒక దాంతో సంబంధంగా వాళ్ళు ఉంటారని నిపుణులు దీన్ని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఎందుకు ఉందంటే చాలామంది మనుషులకి, మనసులకి ఇది దగ్గరగా ఉంది. వాళ్ళ పరిస్థితి లాగానే దీని పరిస్థితి కూడా ఉండడంతో వాళ్ళు ఆ వీడియోని స్టేటస్లోను, సోషల్ మీడియాలోనూ సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది జపాన్లో ఒక జూ పార్క్లో జరిగిన సంఘటన.